ఈవినింగ్ అయిన తర్వాత ప్రేమ ధీరజ్‌కి క్యారేజ్ బాక్స్ పట్టుకొని వస్తుంది. ఎవరైనా చూస్తున్నారా అన్నట్టుగా చూస్తూ ధీరజ్ దగ్గరికి సెల్‌లోకి క్యారేజ్‌లో తీసుకొని వెళ్లి ధీరజ్‌తో మాట్లాడుతూ ఉంటుంది. "రేయ్ ధీరజ్ నన్ను క్షమించరా" అని అంటూ ఉంటే, "ఏంటి ఏం మాట్లాడుతున్నావే" అని అంటూ ధీరజ్ మాట్లాడుతూ ఉంటాడు. అన్ "నా వల్లే కదరా నీకిన్ని కష్టాలు. నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండి ఉంటే నువ్వు ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉండేవాడివి కాదు కదరా! నా మీద నీకు కోపంగా ఉందా?" అని ప్రేమ ఏడుస్తూ అడుగుతూ ఉంటే, "పిచ్చి పిచ్చిగా మాట్లాడకే. నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు. నువ్వు నా జీవితానికి అర్థమిచ్చిందే నువ్వు" అని ధీరజ్ ప్రేమగా మాట్లాడుతూ ఉంటే, ప్రేమ చాలా ఇష్ ప్రేమగా ధీరజ్ వైపు చూస్తూ బాధపడుతూ ఉంటూ ఉంటుంది. ఇంకా అలా ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. ప్రేమ తినిపిస్తూ ఉంటుంది. "తినరా" అని అంటూ ఉంటే, "నువ్వెందుకే ఈ టైంలో ఇలా వచ్చావు?" అని ధీరజ్ అడుగుతూ ఉంటే, "నేను అక్కడ ఉండలేకపోతున్నానురా. నువ్వు లేకుండా ఇంట్లో ఉండలేకపోతున్నాను" అని ప్రేమ చెప్తూ, "తినరా" అని తినిపిస్తూ ఉంటే, "నువ్వు తిన్నావా?" అని ధీరజ్ అడుగుతాడు. ఇంకా ప్రేమ సైలెంట్‌గా ఉండడంతో, "పట్టు ఇద్దరం తిందామని" ధీరజ్ ప్రేమకి తినిపిస్తూ ఉంటాడు.